అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో బుధవారం రోజు చివరి నిమిషంలో PSLV C-59 రాకెట్ ప్రయోగాన్ని వాయిదా వేసిన విషయం విదితమే. కౌంట్ డౌన్ ప్రక్రియ మంగళవారం రోజు ప్రారంభం కాగా కౌంట్ డౌన్ ను విజయవంతంగా ముగించుకొని బుధవారం రోజు సాయంత్రం 4:12 తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి PSLV C-59 రాకెట్ ను ప్రయోగించాల్సి ఉంది. అయితే చివరి క్షణాల్లో ప్రయోగాన్ని వాయిదా వేసింది ఇస్రో. శాటిలైట్ లో సాంకేతిక లోపాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు ఆ వెంటనే కౌంట్ డౌన్ ప్రక్రియను నిలిపివేశారు. ప్రోబా 3 ఉపగ్రహంలో సాంకేతిక లోపం ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రయోగానికి ముందు అన్ని విభాగాలను కంప్యూటర్ తో పరీక్షలు నిర్వహించారు. అయితే ఉపగ్రహంలో లోపం ఉన్నట్టు కంప్యూటర్ గుర్తించింది. దీంతో ఈ రోజు సాయంత్రం 4:12 PSLV C-59 రాకెట్ ప్రయోగించనుంది ఇస్రో. ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా 3 ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు కక్షలోకి పంపనున్నారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ప్రయోగానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. PSLV C-59 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ సూళ్లూరుపేటలోని చెంగాల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ బుధవారం రోజు పూజలు నిర్వహించిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఇస్రో తదుపరి ప్రాజెక్టులపై మాట్లాడుతూ సూర్యునిపై ప్రత్యేక పరిశోధనలు చేపట్టడమే ఈ ఉపగ్రహ ప్రధాన ఉద్దేశమని ఆయన వెల్లడించారు. ఇక PSLV C-60 రాకెట్ ను కూడా ఈ నెలలోనే ప్రయోగిస్తామని, చంద్రయాన్ 4 రాకెట్ ప్రయోగం కోసం సన్నాహాలు జరుగుతున్నాయని, గగన్యాన్ రాకెట్ ప్రయోగ ఏర్పాట్లు ఈ నెలలో ఇస్రో హెడ్ క్వార్టర్స్ లో మొదలవుతాయని ఆయన ప్రకటించారు.